హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మనకు పిహెచ్డి ఎంట్రన్స్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. మనం ఈ యొక్క వీడియోలో ఈ యొక్క ఎంట్రన్స్కి క్వాలిఫికేషన్స్ ఏముంటాయి, క్వాలిఫికేషన్కి సంబంధించిన మార్క్స్ పర్సంటేజ్, మనకు పీజీలో ఎన్ని మార్క్స్ వచ్చి ఉండాలి, దాంతోపాటు ఈ యొక్క ఫీజు స్ట్రక్చర్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఈ యొక్క ఎంట్రన్స్కి అప్లికేషన్ అనేది ఏ డేట్ నుంచి స్టార్ట్ అవుతుంది, ఏ డేట్కి అంటే లాస్ట్ డేట్ ఎప్పటి వరకు ఉంటుంది, దాంతోపాటు సబ్జెక్టు వారియా షెడ్యూలు ఏ విధంగా ఉంటుందనేది ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనకు మాస్టర్ డిగ్రీ అంటే పీజీ కానీ ఎంఏఆర్ దానిలో 55% మార్క్స్ జనరల్ కానీ ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ కానీ వచ్చి ఉండాలి. దాంతోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీడబ్ల్యూడి అంటే ఈడబ్ల్యూఎస్ ఈ యొక్క క్యాండిడేట్స్కి 50% మార్క్స్ వచ్చి ఉంటే ఈ యొక్క పిహెచ్డి ఎంట్రన్స్కి ఎలిజిబుల్గా ఉంటారు వాళ్ళు. మనకు ఈ usmania.ac.in కానీ ouadmissions.com కానీ ఈ యొక్క వెబ్సైట్లో మనకు పూర్తి వివరాలు అనేది పొందుపరచడం జరుగుతుంది. ఈ యొక్క ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మనకు 24th January 2025 నుంచి 23 February 2025 వరకు ఈ యొక్క ఎంట్రన్స్ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ అనేది జరుగుతుంది. లేట్ ఫీ 2000తోనైతేనేమో March 5th వరకు మన యొక్క అప్లికేషన్ అనేది జరుగుతుంది. ఈ యొక్క నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు చూసినట్లయితే మనకి ఈ యొక్క సబ్జెక్ట్స్ అంటే ఆర్ట్స్ కానీ, ఓరియంటల్ లాంగ్వేజెస్ కానీ, సోషల్ సైన్సెస్, కామర్స్, ఎడ్యుకేషన్, లా, మేనేజ్మెంట్ అంటే ఎంకామ్ చేసిన వాళ్ళు కానీ, సైన్స్, ఇంజనీరింగ్, ఫార్మసీ, టెక్నాలజీ అండ్ ఇన్ఫర్మేషన్ ఈ యొక్క సబ్జెక్ట్స్ పరంగా పీజీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ యొక్క ఎంట్రన్స్కి అయితే ఎలిజిబుల్గా ఉంటారు. తర్వాత ఇప్పుడు మనకు ప్రజెంట్గా పీజీ ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళు మాత్రమే ఈ యొక్క ఎంట్రన్స్ రాయాల్సి ఉంటుంది. ప్రజెంట్ చదివే పోస్ట్ గ్రాడ్యుయేట్ అండ్ హూజ్ రిజల్ట్స్ ఆర్ నాట్ డిక్లేర్ ఆర్ నాట్ ఎలిజిబుల్. ఈ యొక్క క్యాండిడేట్స్ అంటే ప్రజెంట్ పీజీ చేసేవాళ్ళు నాట్ ఎలిజిబుల్. ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చే వరకు వీళ్ళ దగ్గర సర్టిఫికేట్, పీజీ కంప్లీట్ అయిన సర్టిఫికేట్ ఉంటేనే వీళ్ళు ఎలిజిబుల్గా ఉంటారు. ఈ యొక్క ఎంట్రన్స్ వచ్చేసి మనకి 70 మార్క్స్కి మనకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ మొత్తము మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటుంది. ఇది కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్ అనేది ఉంటుంది. ఈ యొక్క మీడియం వచ్చేసి మనకు ఇంగ్లీష్ కానీ ఓన్లీ ఎక్సెప్ట్ ఫర్ లాంగ్వేజ్ సబ్జెక్ట్స్. ప్రతి సబ్జెక్ట్ అయితే ఇంగ్లీష్ మీడియంలో ఉండడం జరుగుతుంది. లాంగ్వేజెస్ అంటే ఇప్పుడు తెలుగు, హిందీ వీళ్ళు మాత్రము వాళ్ళ యొక్క కన్సర్న్ సబ్జెక్ట్లో మనకు రిటన్ టెస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మనకు రిజిస్ట్రేషన్ ఫీ వచ్చేసి ఓపెన్ కేటగిరీ కానీ జనరల్ అభ్యర్థులకి 2000 ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీడబ్ల్యూ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మాత్రము 1500 మనకు ఎంట్రన్స్ టెస్ట్ ఫీజు అనేది ఉంటుంది. మనకు సిలబస్ ఫర్ ఎంట్రన్స్ టెస్ట్, మనకు సిలబస్ మనం పీజీలో ఏ అయితే సబ్జెక్టు చేస్తామో ఆ సబ్జెక్టు మీదనే మనకి ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఉంటుంది. మొత్తం మనకి ఈ యొక్క usmania.ac.in కానీ ouadmissions.com కానీ దాంట్లో ఈ యొక్క సిలబస్ ఎంట్రన్స్ టెస్ట్కి ఏ సిలబస్ అయితే ఉంటుందో అది ఆ వెబ్సైట్లో పొందుపరచడం అనేది జరుగుతుంది. మనకు క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్కి 50% మార్క్స్ అనేటివి ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్కి రావాలి. అంటే ఇప్పుడు మనకు 70 మార్క్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తే 35 మార్క్స్ వస్తే వాళ్ళు క్వాలిఫై అయినట్లుగా. తర్వాత అదే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, బీసీ, ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్కి అయితేనేమో 5% తక్కువ వచ్చిన వస్తుంది. అంటే వాళ్ళకు 32 మార్క్స్ ఓవరాల్ మార్క్స్ వచ్చినా కూడా వీళ్ళు ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్కి ఎలిజిబుల్ అవ్వడం జరుగుతుంది.
ఈ యొక్క పిహెచ్డి ఎగ్జామ్ అనేది ఈ యొక్క టెస్ట్ అనేది ఓన్లీ వన్ టైం అడ్మిషన్ ప్రాసెస్కే ఈ యొక్క అంటే మనం ఇప్పుడు రాసే ఎంట్రన్స్ టెస్ట్ ఓన్లీ ఈ ఎంట్రన్స్కే పనికొస్తుంది అనమాట. తర్వాత మనకి ఆల్ టికెట్స్ ఇవన్నీ అనేది మన యొక్క ఈ వెబ్సైట్ను సందర్శిస్తే దానిలో ఇవ్వడం అనేది జరుగుతుంది. తర్వాత మనకు ఈ యొక్క సబ్జెక్ట్స్ వచ్చేసి కోర్స్ ఏ విధంగా ఉంటుందంటే మన అప్లికేషన్లో ఇప్పుడు ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్, ఈ ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ అంటే దీనిలో ఇంగ్లీషు, హిందీ, కన్నడ, లింగ్విస్టిక్స్, పర్షియన్, ఫిలాసఫీ, సంస్కృత్, తెలుగు ఈ యొక్క సబ్జెక్ట్స్ వాళ్ళంతా మనకు ఈ ఆర్ట్స్ కిందకి అనేది వస్తారు. తర్వాత ఫ్యాకల్టీ ఆఫ్ ఓరియంటల్ లాంగ్వేజెస్, అరబిక్, తెలుగు వీళ్ళు అంటే ఈ యొక్క మనకి ఇక్కడ సబ్జెక్ట్స్ కోడ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మన అప్లికేషన్లో ఈ విధంగా మన పీజీలో ఏ అయితే సబ్జెక్ట్ ఉంటుందో దాని ప్రకారం మనము అప్లికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. తర్వాత థర్డ్ ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సైన్సెస్లో ఈ యొక్క సబ్జెక్ట్స్ ఉంటాయి. తర్వాత ఫ్యాకల్టీ ఆఫ్ కామర్స్, ఇప్పుడు ఎంకామ్ చేసిన వాళ్ళు ఈ యొక్క ఫ్యాకల్టీ ఆఫ్ కామర్స్ అంటే 201 ఈ యొక్క కోడ్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మేనేజ్మెంట్ వాళ్ళు ఈ ఎంకామ్ కిందకే వస్తారు. తర్వాత ఫ్యాకల్టీ ఆఫ్ ఎడ్యుకేషన్, తర్వాత ఫ్యాకల్టీ ఆఫ్ లా, తర్వాత ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్, ఫ్యాకల్టీ ఆఫ్ ఇంజనీరింగ్, ఫ్యాకల్టీ ఆఫ్ ఫార్మసీ, ఫ్యాకల్టీ ఆఫ్ టెక్నాలజీ, తర్వాత ఫ్యాకల్టీ ఆఫ్ ఇన్ఫర్మేటిక్స్. ఈ విధంగా మనకు తర్వాత ఈ యొక్క షెడ్యూల్ వచ్చేసి మనకు ఈ యొక్క స్లాట్స్ అనేటివి ఇవ్వడం జరిగింది. మనకి ఎగ్జామ్ ఈ స్లాట్లో మనకు 9:30 నుంచి 11 వరకు ఒక స్లాటు, 12:30 నుంచి 2 PM ఒక స్లాటు, 3:30 PM నుంచి 5 PM వరకు ఒక స్లాట్ ఇవ్వడం అనేది జరిగింది. ఈ యొక్క సబ్జెక్టుని బట్టి మనం మన అప్లికేషన్ అనేది ఉంటుంది ఈ కోర్సుని బట్టి. ఇక్కడ నోట్ ఇవ్వడం ఒక చూడండి, ఇక్కడ క్యాండిడేట్స్ కెన్ అప్లై ఓన్లీ వన్ కోర్స్ ఇన్ ఏ స్లాట్. ఈ యొక్క స్లాట్లో మనకు ఒకటే కోర్స్ అనేది సెలెక్ట్ చేసుకోవడం ఉంటుంది. ఉదాహరణకి మనకి 12:30 నుంచి 2 PM వరకు మనకు 2 సబ్జెక్ట్స్ ఎలిజిబుల్ ఉన్నాయనుకోండి, ఒకటే స్లాట్లో బుక్ చేసామనుకోండి, మన ఆన్లైన్లో అప్లికేషన్ చేస్తే ఏదన్నా ఒకటే రాయడానికి ఛాయిస్ ఉంటుంది అన్నమాట. ఈ విధంగా చూసుకొని మన అప్లికేషన్ అనేది పూర్తి చేయాల్సి ఉంటుంది. మిగతా సమాచారం అంటే ఆన్లైన్ అప్లికేషన్ కూడా మన యొక్క ఛానల్లో పెట్టడం జరుగుతుంది. నా యొక్క ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.